గుంటూరు సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని ప్రసవించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వసతి గృహంపై అంతస్తులో ప్రసవించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ స్టూడెంట్ ని ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లో ఉంటూ బి ఫార్మసీ చదువుతోంది. స్థానికంగా ఉంటే ఈ యువకుడితో సాన్నిహిత్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. గర్భం దాల్చిన విషయాన్ని విద్యార్థిని గోప్యంగా ఉంచింది. ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. హాస్టల్ వార్డెన్ ని సస్పెండ్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ఘటనకు సంబంధించి గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రవికృష్ణ, గాయత్రి, సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని డెలివరీ అయిన ఘటన మాత్రం సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలిసిన వెంటనే కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చాలా సీరియస్ అయ్యారు. వెంటనే ఆ వార్డుని కూడా తొలగించడం జరిగింది. దర్శికి అంటే ప్రకాశం జిల్లా దర్శికి చెందినటువంటి ఒక విద్యార్థిని గుంటూరులో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ఆమె డెలివరీ అయినట్లు, అదే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్ పైన ఉన్నటువంటి ఈ పోర్షన్ లో ఆమె డెలివరీ అయినట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించి విచారణ చేసిన వెంటనే కూడా అక్కడ తెలిసిన విషయం ఏంటంటే ప్రకాశం జిల్లాకి సంబంధించి వాళ్ళ ఊరికి సంబంధించిన ఒక వ్యక్తితో సాన్నిహిత్యంగా మెలుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. గత 7 సంవత్సరాల నుంచి వీళ్ళకి సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. తరచుగా కూడా అతను హాస్టల్ కి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆమె గర్భం దాల్చినట్లుగా కూడా భావిస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఈ డెలివరీ అయిన విషయాన్ని తెలిసి వెంటనే కూడా విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి హాస్టల్ నుంచి హాస్పిటల్ కి తరలించారు. ఈ వార్డెన్ కి నిర్లక్ష్యంగా వహించి పిల్లల సంబంధించినటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్నాడనే ఉద్దేశంతోనే అతన్ని అయితే మాత్రం సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఎవరైతే డెలివరీ అయినటువంటి విద్యార్థిని అదే విధంగా కూడా బేబీ మాత్రం సేఫ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద సీరియస్ అయినటువంటి ఈ కలెక్టర్ మాత్రం దీనికి సంబంధించి ఎవరైతే కారణమని భావిస్తున్నారో అతని మీద కేసుని పుటప్ చేయాలని చెప్పినటువంటి సందర్భంలో ఈ నగరం పాలెంలో కేసు పెట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే అతన్ని అదుపులో తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి సమయంలో గర్భిణీగా ఉన్నప్పటికీ కూడా తాను మామూలుగా ఉన్నట్లు ఉంటూ అదే విధంగా కూడా పెద్ద ఈ వెయిట్స్ ను కూడా లేపినటువంటి క్రమంలో ప్రీమెచ్యూర్ డెలివరీ అయినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉన్న నైట్ విపరీతంగా రక్తస్రావం కావడంతో వెంటనే కూడా హాస్పిటల్ కి తరలించారు. ప్రెసెంట్ అయితే మాత్రం కండిషన్ అయితే మాత్రం బాబు ఈ తల్లి కండిషన్ అయితే మాత్రం సేఫ్ గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అతను అదుపులో తీసుకుని ప్రెసెంట్ అయితే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.